హలో అండి, అందరికీ నమస్కారం. మనకి శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు కొత్తగా ఏంటంటే మంగళగౌరి వ్రతం అనేది ఆచరిస్తారు. అయితే ఈ మంగళగౌరి వ్రతం అనేది మంగళవారం పూట ఖచ్చితంగా చేస్తారండి. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు అయితే ఉంటాయి. మంగళవారంలో పూజ చేసేటప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు 5 సంవత్సరాలు కూడా అంటే ప్రతి ఏటా 5 సంవత్సరాలు తప్పకుండా పూజ అయితే చేయాలండి. ముఖ్యంగా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు అయితే అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే మనకి మంగళగౌరి వ్రతం అనేది పసుపు కుంకుమలు అంటే సౌభాగ్యంతో ఉండడానికే కదా మనం చేస్తున్నది. అలాంటప్పుడు పసుపు కుంకుమలు అనేది ముత్తైదువులకి అస్సలు ఇవ్వకూడదండి. బొట్టు పెట్టేటప్పుడు ఏంటంటే మనం అంటే చేతికి ఇవ్వకుండా తల మీద బొట్టు పెట్టాలండి వాయనం ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొదటి వాయనం వచ్చేసి మీ తల్లికి కానీ మీ అత్తగారికి కానీ వాయనం ఇస్తే చాలా చాలా మంచిదండి. మంగళగౌరి వ్రతం ఆచరించే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలండి ఇవి.